అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేము పార్క్కి వెళ్ళామండి. నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళాము హైదరాబాద్లోను. ఇప్పుడు దీని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. మేము ముందుగా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ పెద్ద తాబేలు ఉందండి, అదిగోండి. ఇదిగోండి, ఇది తెల్ల చెవుల మర్మోసెట్ అంటండి. దీని గురించి పైన మనకి ఇలా పెట్టారు ఫ్లెక్సీ టైప్లో. దాంట్లో మొత్తం అంతా రాసి ఉందండి. ఇది ఎప్పుడు పుట్టింది, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, దీని జీవితకాలం ఎంత ఏంటనేది అన్నీ ఉన్నాయి. ఇవి చిన్న సైజు కోతుల్లా కనిపించినాయండి మాకైతేని. ఇదిగోండి, ఇదైతే స్క్విరల్ కోతి అంటండి. ఇది ఎక్కువ దక్షిణ అమెరికాలోని ఉష్ణ మండలాల్లో ఉంటదంటండి. ఇది 12 to 15 సంవత్సరాల వరకు జీవిస్తుంది అంటండి. ఇందులో చాలా తాబేళ్ళు ఉన్నాయండి. అసలు 1, 2 కాదు, చాలా తాబేళ్ళు ఉన్నాయి. ఇవి పైకి వచ్చేసి తల పైకెత్తి చూస్తున్నాయి. లైన్ టైల్డ్ మకాక్ అంటండి. ఇది లైన్ టైల్డ్ మకాక్ అంటే సింహము తోక కోతి అని అర్థము. ఇది పశ్చిమ కనుమల్లో నివసిస్తుంది అంటండి. 20 to 25 సంవత్సరాల వరకు ఇది బ్రతుకుతుంది అంటండి. ఇది హేమాద్రిమస్, ఇంకొక పేరు ఏంటంటే సక్రెడ్ బాబున్ అంటండి. ఇది ఉత్తర మరియు తూర్పు ఆఫ్రికాలో నివసిస్తుంది. ఇది కూడా 20 to 25 సంవత్సరాలు జీవిస్తుందండి. దీని ఆహారం వచ్చేసి గింజలను తింటది, గడ్డి, చెట్ల వేర్లు, ఆకుల్ని, క్రిమికీటకాలను కూడా తింటదండి. ఇది మిరికాట్ అంటండి. ఇది చిన్న ముంగేసి జాతికి చెందింది. ఇది దక్షిణ ఆఫ్రికాలో కనిపిస్తుంది అంటండి. ఇది 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు జీవిస్తుందండి. ఇది ఎక్కువగా క్రిమికీటకాలని, చిన్న చిన్న జంతువుల్ని, వాటిని తింటూ ఉంటుందండి. దీనికి ఫుడ్ టైం అయినట్టుందండి. ఆయన ఫుడ్ వేయడానికి వచ్చాడు. అవి చూడండి, మనుషులు చూసి భలే గంతులేస్తుంది అండి. ఇది పెద్ద ఉడత అంటండి. ఇది మన భారతదేశంలోనే ఎక్కువగా ఉంటుంది. అడవి పిల్లి అంటండి. ఆగ్నేయ ఆసియా మరియు దక్షిణ చైనాల్లో ఎక్కువగా ఉంటాయి అంటండి. 15 to 18 సంవత్సరాలు ఇది జీవిస్తూ ఉంటుంది. ఇవిగోండి నక్కలు, అవి లోపల ఆహారం టైం అయినట్టుంది, తెగ తిరుగుతున్నాయి. ఇవి అడవి జాతి కోళ్ళు అంటండి. కోడి పుంజు, పెట్టలు. ఇవి అడవికి చెందినవి అంటండి. నెమలి అండి. నెమలి అనేది చాలా అందంగా ఉంటుంది. ఇది చూడండి, భలే తిరుగుతుంది. కానీ అది విప్పితే గనక భలే ఉండేది. కానీ మేము ఉన్న టైంలో అవి అలా కురి విప్పలేదు. ఇవి వైట్ నెమలండి. లోపల ఇవి చూడండి, పెద్ద పెద్ద ఏనుగులు. వీటికి మరి ప్రాక్టీస్ చేయించారు ఏంటో తెలియదండి. ఇక్కడ చూడండి ఎలా పెట్టినవి. ఇవి మేమే ఆశ్చర్యపోయాము. మాకు అలా చాలా బాగా అనిపించిందండి. తర్వాత సఫారీ ఎక్కి లోపలికి వెళ్ళామండి. లోపల మేము స్టార్టింగ్ వెళ్ళగానే మాకు
స్టార్టింగే సింహం కనిపించిందండి, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. అదిగోండి వ్యాన్లో అందరూ కూడా కేకలు వేస్తారు బాగా. చూడండి అది ఏం చేయకుండా అలానే ఉంది. మాకు చాలా భయం అనిపించింది. మూవీస్లో చూస్తాం కదండి, సింహాలు అవి చూస్తే మన మీదకి వచ్చేసినట్టు మనుషులు చూస్తే, అట్లా ఏం లేవు. ఇవేంటో చాలా నెమ్మదిగా ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్తే పులిలండి, వైట్ది. అది కూడా మమ్మల్ని చూస్తూనే ఉంది కానీ మళ్ళీ అలా పడుకునే ఉంది. లోపల ఇంకొక 2 రకాల పుల్లు ఉన్నాయండి, వైట్ను బ్రౌన్ కలరు. ఇవి రెండు అయితే ఫ్రెండ్షిప్ అనుకుంటా, ఒకేలా నడుస్తున్నాయి, ఒకేలా వస్తున్నాయండి. మాకు వీటిని చూడగానే భలే సరదా అనిపించిందండి. తర్వాత ఇదిగోండి ఎలుగుబంటి, అవి కూడా లోపల ఎక్కడో, అదైతే దూరంగా ఉందండి, లోపల ఎక్కడో తిరుగుతుంది. తర్వాత ఇదిగోండి జింకలు. ఈ అడవి నిండా జింకలు అయితే చాలా ఉన్నాయండి. అవి గడ్డి తింటూ అట్లా. ఈ ప్లేస్, ఇవి ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుందండి, గ్రీనరీగా. ఇదిగోండి ఇక్కడ సింహం. దీన్ని చూస్తే మాకు భలే సరదా అనిపించిందండి. ఆ పేరుకు తగ్గట్టే నడుస్తుందండి, అది రాజసంగా సింహం అన్నందుకు. సింహం అడవికి రాజు అంటారు కదండి, అదే రీతిలో ఉందండి. ఇదిగోండి ఇక్కడ వాటర్ తాగడానికి వచ్చింది. మేము ఈ షూట్ చేయడానికి వచ్చినప్పుడు మాకు భలే వీడియోస్ దొరికినాయండి.
దీనికి ఫుడ్కి టైం అయినట్టుందండి. అటు వెళ్తుంది, ఇటు వస్తుంది, గుహ దగ్గరికి వెళ్తుంది, ఇటు వస్తుందండి. బయట ఇంతమంది జనాన్ని చూసినా కూడా ఇది చేయట్లేదండి. దాని అంతటా అదే ఆడుకుంటుంది. అదో కొద్దిసేపు ఈ డబ్బాతో ఆడుకుంది. మాకు భలే అనిపించిందండి. ఇదిగోండి చీత ఎలా తిరుగుతుందో చూడండి. దానికి కూడా ఆహారానికి టైం అయినట్టుంది. మేము వెళ్ళిన టైమే వీటికి ఆహారం టైం అనుకుంటా. తెగ తిరుగుతున్నాయి. మేము వెళ్ళిన కొద్దిసేపటికి వీటికి ఫుడ్ పెట్టారండి. అదిగోండి అలా తిరుగుతున్నాయి. వీటిని మనం టీవీలో కాకుండా ఇలా రియల్గా చూస్తే మనకి ఒక ఎగ్జైట్మెంట్ కింద ఉంటుంది కదండి. నీటి ఏనుగండి ఇది. మాకు బయటకైతే కనిపించలేదు. లోపల ఈ ఎండకి చాలా ఎండగా ఉందండి. ఎండ గురించో ఏంటో తెలియదు, ఆ వాటర్లోనే తిరుగుతూ ఉంది అది. బయటకైతే అసలు రాలేదు. ఇది ఫస్ట్ మేము ఇలా చూస్తే బొమ్మ అనుకున్నాం అండి. చాలాసేపు కదలలేదు ఇది. దీన్ని చూసి మేము బొమ్మ అనుకున్నాం. తర్వాత కదిలేటప్పటికి మాకు అర్థమైంది ఇది బొమ్మ కాదు, రియల్ గాని. ఇది చాలా భయంకరంగా ఉందండి చూడడానికి.
దీనికి కూడా ప్రాక్టీస్ ఉండి ఉంటుందండి, అందుకే ఇలా వచ్చి ఇలా చేస్తుంది ఇది. ఇవి కొంగ జాతికి చెందినవి అండి. మాకంటే బాగా హైట్ ఉన్నాయండి, ఇవి నాకంటే హైట్ ఉన్నాయి. ఇవి దుప్పులండి. ఇదిగోండి జిరాఫీ ఎంత హైట్ ఉందో.
ఇగోండి నెమళ్ళు. అడవిలో అయితే చాలా నెమళ్ళు అయితే ఉన్నాయండి. మేము ఎక్కడ చూసినా కూడా నెమళ్ళు అయితే అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అవి చాలా కలర్ఫుల్గా అనిపించినాయండి మాకు. ఇవ్వండి పక్షుల వరకు వచ్చేసాము. ఇవన్నీ ప్యారెట్ జాతికి చెందినవే. ఇదిగోండి చూడండి, ఇవి ఏంటో ఊసరవెల్లో ఉడుమో ఏంటో కూడా తెలియట్లేదు మాకు. ఇది కొండ చిలవండి, అంత పెద్దగా ఉందో. ఇది బాల్ పైతాస్ అంటండి. ఇది ఎక్కువ పశ్చిమ మరియు ఆఫ్రికా దేశాల్లో జీవిస్తుందంట. ఇది ఎలకలను తింటదంటండి. ఇది మాకు లోపల కొన్ని కనిపించి కదండి, చెట్లో కలిసిపోయి ఉండేవి. మేము అలాగా చూస్తూ ఉంటే మాకు కనిపించాయండి. ఇవన్నీ స్లీపింగ్ టైంలో ఉన్నట్టున్నాయి. మేము ఆ టైంలోనే వెళ్ళినట్టున్నామండి. మరి ఇవి నాగపాములు అనుకుంటండి. ఇవి పైకి పాకుతున్నాయి. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది
ఇవే నక్షత్ర తాబేలు అంటారు కదండి, అవి అనుకుంటే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయండి ఇవి బాగా. ఇదిగోండి ఊసరవెల్లి, ఇదిగోండి ఇది ఉడుము. ఇక్కడ చూడండి చాలా ముసళ్ళు ఉన్నాయండి, ఇది చిన్న సైజు. ఇవన్నీ కూడా చూడడానికి బొమ్మల్లా ఉన్నాయండి, ఇవి కదిలితేనే కానీ ఈ బొమ్మలు ఏంటో కూడా తెలియట్లేదు. ఇది ఫస్ట్ అయితే మేము చూడగానే ప్లాస్టిక్ బొమ్మ పెట్టారేమో అనుకున్నాం. అలా అనుకునే లోపలనే ఫేస్ ఎలా టర్నింగ్ ఇచ్చిందండి, మాకు అనిపించింది అప్పుడు అది బొమ్మ కాదు రియల్ గాని. ఇవిగోండి ఎంత పెద్ద ముసల్లో చాలా పెద్దగా ఉన్నాయండి, వీటిని చూస్తే మాకు భయం కూడా వేసింది. ఇది కూడా రాబందు, ఇది మ్యాక్సిమం మనం అయితే మూవీస్లోనే ఎక్కువగా చూస్తాము. ఇక్కడ చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవిగోండి ప్యారెట్స్ అండి, ఇవి చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయండి, చాలా కలర్స్ చిన్ని చిన్ని ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ పెట్టారు, ఇవి చాలా ముద్దుగా చాలా బాగున్నాయండి. అవి చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. ఇవి వైట్ పావురాలండి, ఈ పక్షి చూడండి పైన ఏదో టోపీ ఉన్నట్టుంది, మరి ఇదేంటనేది నాకు పేరు తెలియలేదు. దానికి ఏదో నోరు చాలా పెద్దగా అనిపించి అలా ఉందండి. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క పక్షులు ఉన్నాయి, చూడడానికి చాలా వెరైటీగా కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే. ఇదైతే అడవి కూడా ఏదో అన్నారండి దీన్ని.
ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇది మనం బుక్స్లో చూస్తాం కదండి, అట్లా ఏవో పెయింట్ వేసి లోపల పెట్టినట్టుగా అనిపించిందండి. ఇదో టైప్ ప్యారెట్ అండి. ఇక్కడ ఉన్న మంకీతో మా వాళ్ళు సెల్ఫీ దిగుతున్నారండి. అక్కడ ఉన్న మంకీ మా వాళ్ళని సెల్ఫీ తీస్తుంది. అంతేనండి, మన ఛానల్లో ఈరోజు పార్కు విశేషాలు చూసాం కదా. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.